ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రేపు మొదటి వార్షికోత్సవ సభ నిర్వహించనున్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనుంది కూటమి సర్కార్. సచివాలయం వెనుక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మొదటి వార్షికోత్సవ సభలో పాల్గొనున్నారు. ఈ నెల 12న జరగాల్సిన కూటమి మొదటి వార్షికోత్సవ సభ అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాయిదా పడింది. ఏపీ కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏడాది అవుతున్న సందర్భంగా రేపు సెక్రటరియట్ వెనుకల ఏదైతే కనుక గతంలో సభలు నిర్వహించారో అదే సభ ప్రాంగణంలోనే ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మంత్రులు, ముఖ్య నేతలందరూ కూడా హాజరు కానున్నారు. వీరితో పాటు కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేలు వీరు కూడా హాజరవుతున్నారు. ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏ విజయాలు సాధించింది, తమ ముందున్నటువంటి లక్ష్యాలేంటి, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి, వీటన్నిటిని కూడాను చంద్రబాబు నాయుడు దశాదిశ నిర్దేశం చేయడంతో పాటు ఏ విధంగా ముందుకెళ్తున్నాము, ఈ ఏడాది పాలనలో తాము సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఆటంకాలు, అడ్డులు, అంటే ఆర్థిక సమస్యలు అయితేనేమి, గత ప్రభుత్వంలో పాలనలో ఏవైతే కనుక చెల్లించాల్సినటువంటి అప్పులైతేనేమి, మిగిలినటువంటి పనులు ఏవైతే వాళ్ళు ఆపినటివి తాము ఏ విధంగా కొనసాగించాము, వీటన్నిటిని కూడాను సుదీర్ఘంగా ఆయన ఉపన్యాసం చేయనున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశము ఈ ఏడాది పాలనలో ఈ మూడు పార్టీల కూటమి ఏ విధంగా ముందుకెళ్లిందనే దాని మీద ప్రజలకు తమ విజయాలు చెప్పడంతో పాటు ఇంకా ఏ అంశాల మీద తాము ప్రజలకు మేలు చేయబోతాము, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానే అంశాల మీద దీనిని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ సభా వేదికలో మంత్రులు కూడాను కొన్ని ప్రశ్నలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడగాల అని చెప్పేసి ప్రోగ్రామ్ లో పెట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా తమ శాఖలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేశారు, ఇంకా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, లేకుంటే తమ శాఖలకు ఇంకా ఏం చేయాలనే దాన్ని సభా వేదిక మీదనే చంద్రబాబు నాయుడును ఆయా శాఖకు చెందినటువంటి మంత్రులు అడగనున్నారు. ఆయనకు సభా వేదిక మీద నుంచే ప్రజలకు, ఈ మంత్రులకు చెప్పడం ద్వారా ప్రజలకు కూడాను ఏ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని చెప్పేసి ఆయా శాఖలకు చెందినటువంటి మంత్రులకందరికీ స్పష్టం చేయనున్నారు. తద్వారా ఒక పారదర్శకతతో తాము చేయబోయేటువంటి కార్యక్రమాలను సభా వేదిక దానే, అంటే ఈ ప్రజల సమక్షంలోనే, ప్రజల సాక్షిగానే ప్రసార మాధ్యమం ద్వారా ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ సభా వేదిక ద్వారా ఈ కార్యక్రమాలు చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ సభ ఏదైతే జరుగుతుందో దాన్ని విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లే కార్యక్రమాలు కూడా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నేతలైతేనేమి, పార్టీలకు చెందినటువంటి నేతలైతేనేమి ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.